హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే ఎలా చేసేయాలో చూసేద్దాం. వీడియోలోకి అయితే వచ్చేయండి. దానికోసం ముందుగా ఒక పెద్ద జార్ అయితే తీసుకొని కొంచెం పాలకూర, కొంచెం కొత్తిమీర అండ్ ఒక 5 to 6 చిల్లీ కూడా వేసుకోవాలి. అండ్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని దీని అయితే గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు. అండ్ ఇంకొక చిన్న జార్ అయితే తీసుకొని ఇప్పుడు దాంట్లోకి అల్లము, వెల్లుల్లి అండ్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. దీనికోసము మనం నార్మల్గా బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం కదా, దీంట్లోకి కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ చేసేద్దాం రండి. బిర్యానీ కోసం కొంచెం మందంగా ఉండే పాత్ర తీసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత కావాలో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఒక 6 టేబుల్ స్పూన్ అంతా. దాంట్లోకి ఇప్పుడు మసాలా అయితే యాడ్ చేద్దాం. బిర్యానీ మసాలా, ఆకు, అనానస్ పువ్వు, చెక్క, లవంగము అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఏలక్కి అంతా. ఇప్పుడు దాంట్లోకి ఆనియన్ అయితే యాడ్ చేద్దాము. ఆనియన్ను నీట్గా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా ఇలా. అండ్ అందరూ నార్మల్గా దొన్నె బిర్యానీకి టమాటో అయితే యాడ్ చేయరు, కానీ నేను ఇక్కడ ఒక చిన్న స్మాల్ సైజ్ టమాటోని అయితే యాడ్ చేస్తాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఒక 2 వీడియోల కింద కామెంట్స్ అయితే వచ్చింది, గ్రీన్ బిర్యానీ చేయండి అండ్ దొన్నె బిర్యానీ చేసేది ఎలా అని చెప్పి. సో మీకోసం ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. అడగంటకుండా కింద వరకు అట్లా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మనము. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ అయితే రెడీగా ఉంది కదా, సో దాన్ని అయితే యాడ్ చేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ బిర్యానీకి. మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. దీనికి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మసాలా సపరేట్, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇదే ఒక 10 minutes పడుతుంది మనకి. సో ఓపిక్గా ఫ్రై చేసుకుందాం బాగా. చూసారు కదా, స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడు దీంట్లోకి చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. చూసారు కదా, బాగా ఫ్రై అయింది. ఇంకా మేము నా వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా అంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఇట్లా చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఒక 3 to 4 టేబుల్ స్పూన్ అంత పెరుగు అయితే యాడ్ చేస్తాను నేను. టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. అప్పుడు ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. బాగా మగ్గనివ్వాలి. చికెన్ ఒక 60% అంతా ఉడికిపోయింది అన్నప్పుడు వాటర్ అనేది యాడ్ చేద్దాం మనము. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ కూడా యాడ్ చేసేస్తాను. ఒక 50% అయితే చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు. కారం అయితే చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ముందుగా పేస్ట్లోకి చిల్లీస్ అయితే యాడ్ చేసినాం కదా. సో ఇప్పుడు చిల్లీ పౌడర్ అయితే చూసుకొని వేసుకోండి. అండ్ దీంట్లోకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 60 to 70% అయితే చికెన్ కుక్ అయిపోయింది. నేను ఈ గ్లాస్తో అయితే ఒక 1.5 గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నా. సో 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను. మీరు ఫస్ట్ టైం కుక్ చేసేట్లయితే ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రానే పెట్టుకోండి పాత్రలో చేసేట్లయితే, ఎందుకంటే లేదంటే అడుగంటేస్తానమాట.
సో, ఇట్లా బాగా ఉడుకుతా ఉన్నప్పుడు ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందా లేదా ఇప్పుడు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతా కరెక్ట్‌గా ఉంటే మనము నేను బిర్యానీ స్టార్ట్ చేసేకి ముందే బియ్యం అనేది కడిగి పెట్టుకోండి. సో, ఇప్పుడు యాడ్ చేస్తాండా. ఒక హాఫ్ అన్ అవర్ బియ్యం అనేది నానితే బిర్యానీ చాలా బావుంటది. దీంట్లోకి హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేద్దాము. ఇంకా పక్కన చూడండి. బిర్యానీ అయితే ఒకటే అట్లే తినలేం గదా! సో, చికెన్ చాప్స్ కూడా రెడీ చేస్తాండా. ఇది కూడా చాలా టేస్టీగా వచ్చినింది. ఇంకా బిర్యానీ మనకి ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు నీళ్ళైతే మొత్తం అయిపోతాండాయి. బియ్యం బాగా కనిపిస్తాంది మనకి అన్నప్పుడు సిమ్‌లో పెట్టేసి వదిలేయాలనమాట ఒక 10 మినిట్స్. అప్పుడు బావుంటది బిర్యానీ. చూసారు కదా! ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లయితే ఉంది. ఇప్పుడు దీన్ని బాగా కింద నుంచి బాగా అంతా కలుపుకోవాలి. అస్సలు అడగంట్లేదు నేను ఇప్పుడైతే. సో, ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అయితే మళ్ళీ మూత మూసి దాని మీద ఏదైనా బరువుగా ఏదైనా పెట్టేస్తే మన బిర్యానీ అయితే చాలా సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది. చూడండి అస్సలు ఎట్లా ఉన్నిందో దొన్నె బిర్యానీ సర్వ్ చేసుకుంటే కూడా మాకు అదే టేస్ట్ అట్లే ఉన్నింది చూసేకి కూడా. మనం ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఉన్నింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.